Hi everyone, myself Dr. Chandrasekhar here. Today we are going to discuss in detail about the NMC Gazette which was released on November 18, 2021. Coming into the Gazette, here they states that undergone a course leading to foreign medical degree with minimum duration of 54 months, undergone an internship for minimum duration of 12 months in the same foreign medical institution, received a foreign medical degree with the minimum of instructions in English and studied the mandatory specified subjects in the Schedule 1, registered with the respective professional regulatory body or otherwise competent to grant license to the medicine in the respective jurisdiction of the country in which the medical degree is awarded and at par with the license to practice medicine given to the citizen of that country. ఈ గెజెట్ లో మనకి ఏం చెప్పడం జరిగిందంటే స్టూడెంట్స్ ఎవరైతే ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్తారో వాళ్ళు చూస్ చేసుకునే కంట్రీ ఆర్ ఎస్ ద ఇన్స్టిట్యూషన్ షుడ్ ఫాలో దిస్ రూల్స్ అండి. సో ఈ రూల్స్ ఏమనగా 54 నెలలు కోర్స్ కరికులం ఉండాలి. 54 నెలలు అనగా మనకు 4.5 years కోర్స్ డ్యూరేషన్ ఉండాలి. కమింగ్ టు ద ఇంటర్న్షిప్ 1 year కంపల్సరీ రొటేటరీ ఇంటర్న్షిప్ అనేది ఉండాలండి. సో మనం ఏదైతే ఇన్స్టిట్యూషన్ లో ఎంబీబీఎస్ జాయిన్ అవుతామో సేమ్ అదే ఇన్స్టిట్యూషన్ లో మనం ఇంటర్న్షిప్ కూడా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏదైతే ఎంబీబీఎస్ కోర్స్ ఉందో ఈ కోర్స్ అనేది కంప్లీట్లీ ఇంగ్లీష్ లో టీచ్ చేయడం జరగాలి. సో కమింగ్ టు ద మెయిన్ పాయింట్, సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఎంబీబీఎస్ కోర్స్ దే షుడ్ రిజిస్టర్ ఇన్ ద ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ. అంటే ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఏదైతే ఇప్పుడు మన ఇండియాకి వచ్చేసరికి ఎన్ఎంసీ అనే ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఉంది. కమింగ్ టు ద సెంట్రల్ అమెరికా క్యామ్హెచ్బి అనే ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఉంది. కమింగ్ టు ద జార్జియా ఎన్సీఈక్యూఈ అనే ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఉందండి. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్ ఏదైతే మీరు కంట్రీకి వెళ్తున్నారో ఆ కంట్రీ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీలో కంపల్సరీ రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయ్యి అదే కంట్రీలో మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి లైసెన్స్ ఉండాలి. సో కమింగ్ టు ఆ కంట్రీ సిటిజన్స్ కి ఏదైతే మెడికల్ లాస్ వర్తిస్తాయో సేమ్ మెడికల్ లాస్ మన ఇండియన్ స్టూడెంట్స్ కూడా వర్తించేటట్టు ఉండాలండి. మీరు ఏదైతే కంట్రీ చూస్ చేసుకుంటున్నారో ఆ కంట్రీ చూస్ చేసుకున్నప్పుడు ఈ గైడ్ లైన్స్ అనేది కంపల్సరీ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ గైడ్ లైన్స్ ఫాలో అవ్వకుండా మీరు ఏదైనా ఈ కంట్రీ వాళ్ళ యూనివర్సిటీ చూస్ చేసుకుంటే మళ్ళీ మన ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉండదు. సో కమింగ్ టు జార్జియా, మనకి జార్జియాలో ఎన్సీక్యూ అనే ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఉంది. సో ఎంబీబీఎస్ కోర్స్ అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్లీ యూ కెన్ రిజిస్టర్ and get license from the professional regulatory body of Georgia NCQE and you are eligible to practice in Georgia as a medical doctor. అంటే జనరల్ డ్యూటీ డాక్టర్ గా మీరు వర్క్ చేయడానికి జార్జియా మనకు పర్మిషన్ ఇస్తుందండి. మీరు కమింగ్ టు జార్జియన్ మినిస్ట్రీ లాస్ కూడా చూసుకున్నట్టయితే ఇది కంప్లీట్లీ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఏదైనా స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మనం ఆ లింక్స్ అన్ని పంపించడం జరుగుతుంది. సో మీరు ఆ డాక్యుమెంట్స్ కూడా చూసుకోవచ్చు. కమింగ్ ఇన్ టు ద వియట్నాం లో కూడా వచ్చేసరికి ఎంబీబీఎస్ కోర్స్ డ్యూరేషన్ 6 years అండి. 5 years ఎంబీబీఎస్ కోర్స్ ఉంటుంది ప్లస్ 1 year 6 years ఉంటుంది. సో వియట్నాం లో కూడా సేమ్ కండిషన్ రిపీట్ అవుతుంది. ఏదైతే మీరు 6 years ఎంబీబీఎస్ కోర్స్ అయిపోయినామంటే వియట్నాం ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీలో రిజిస్టర్ అవుతారు అండ్ యూ కెన్ ప్రాక్టీస్ డైరెక్ట్లీ యాజ్ ఎ డ్యూటీ డాక్టర్ ఇన్ వియట్నాం. సో మనకి వియట్నాం లో ఏంటంటే మన ఈవెన్ ఇండియాలో చదువుకున్న వాళ్ళు కూడా డైరెక్ట్లీ ఏం ఎగ్జామ్ లేకుండా వియట్నాం వెళ్ళి వియట్నాం లో ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. సో మీరు వియట్నాం లో డాక్టర్ గా ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు వచ్చేసరికి మనకి డ్యూటీ డాక్టర్ కి 2 lakhs శాలరీ దే ఆర్ పేయింగ్ అండి. సో కమింగ్ ఇన్ టు జార్జియాలో కూడా మీరు డ్యూటీ డాక్టర్ గా పనిచేసుకోవచ్చు. సో కమింగ్ ఇన్ టు అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, దే మెన్షన్ దట్ స్టడీ ద మ్యాండేటరీ సబ్జెక్ట్స్ స్పెసిఫైడ్ ఇన్ ద షెడ్యూల్ 1. సో మీరు ఏదైతే కాలేజ్ ఆర్ కంట్రీ చదువుతున్నారో ఆ కంట్రీలో మీ యూనివర్సిటీలో సంబంధించి ఈ సబ్జెక్ట్స్ అనేది కోర్స్ లో కంపల్సరీ ఉండాలండి. కమింగ్ టు ద షెడ్యూల్ 1, should have been complete internship of 12 months in addition to subject course referred to the class in A in the same foreign institution of primary medical has been obtained along with the hands-on training in the clinical subjects including but not limited to community medicine, general medicine, psychiatric, pediatrics, general surgery, anesthesia, obstetrics and gynecology, orthopedics, otorhinolaryngology, ophthalmology, dermatology, emergency or casualty services, lab services అండ్ దే సబ్ స్పెషాలిటీస్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఆ కోర్స్ లో మీరు ఏదైతే ఇన్స్టిట్యూషన్ లో చదువుతున్నారో ఆ కోర్సులో ఏదైతే సబ్జెక్ట్స్ ఉండాలో కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారండి. సో ఈ గివెన్ బిలో సబ్జెక్ట్స్ అనేది మీరు జాయిన్ అయ్యే యూనివర్సిటీలో ఆ కోర్స్ కరికులం కంపల్సరీ ఉండాలి. సో బిఫోర్ యు ఆర్ జాయినింగ్ సమ్ ఇన్స్టిట్యూషన్, సో యూ నీడ్ టు చెక్ ది సబ్జెక్ట్స్ ఆర్ దేర్ ఇన్ ద కరికులం ఆఫ్ దట్ యూనివర్సిటీ ఆర్ నాట్. సో మనకి గెజిట్ అనేది కంపల్సరీ మీరు గెజిట్ ని 1-2 సార్లు చూసుకొని ఈ గెజిట్ గైడ్ లైన్స్ అండ్ రూల్స్ ఏ అయితే యూనివర్సిటీస్ ఫాలో అవుతున్నాయో సో మీరు ఆ యూనివర్సిటీ ఎంచుకోవడం జరగాలండి. సో కమింగ్ టు జార్జియా, మనం వచ్చేసరికి టాప్ యూనివర్సిటీస్ కమింగ్ టు జార్జియాలో అన్ని యూనివర్సిటీస్ ఈ గెజిట్ లో ఉన్న గైడ్ లైన్స్ అండ్ రూల్స్ ఫాలో అవుతున్నాయండి. సో కమింగ్ టు ద వియట్నాం ఆల్సో ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్ ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అకార్డింగ్ టు దిస్ గెజిట్. సో మీరు ఏంటంటే ఆ కంట్రీలో ఎంబీబీఎస్ కోర్స్ కంప్లీట్ చేసుకున్నా కూడా మన ఇండియాలో వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా మీరు ఏదైతే యూనివర్సిటీ జాయిన్ అవుతారో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మన ఇండియా వచ్చి గైడ్ లైన్స్ అండ్ రూల్స్ ఫాలో అవ్వకుండా మీరు వచ్చి ఇండియాలో వస్తే నెక్స్ట్ ఎగ్జామ్ కి మీరు ఎలిజిబుల్ కాదండి. సో మీరు ఇండియాకి వచ్చి మళ్ళీ డాక్టర్ గా గుర్తింపు పొందాలంటే ఇది జరగని పని. సో బిఫోర్ జాయినింగ్ థింక్ ట్వైస్
and know all the rules and regulations in the NMC Gazette, and then choose the universities and the country and plan accordingly and move